హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను అడ్డుకుంటే మెట్రో ఆగదని అన్నారు కిషన్ రెడ్డి. ఫైల్ను కేంద్రానికి పంపేందుకు రేవంత్ సర్కారుకు 10 నెలలు పడితే కేంద్రం 3 నెలల్లో ఎలా క్లియర్ చేస్తుందని ప్రశ్నించారు ఆయన. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం, అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీకు స్టేట్లోనే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ క్యాబినెట్ అప్రూవ్ అవ్వడానికి 10 నెలలు పడితే మీరు ఏ ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వాన్ని రోజుల్లో క్యాబినెట్ అప్రూవల్ చేయలేదు, కిషన్ రెడ్డి అడ్డుకుండా మాట్లాడతారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మెట్రో నెట్వర్క్ పెరుగుతున్నటువంటి విషయం వాస్తవం. దానికి హైదరాబాదు నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది. అంతే తప్ప ఈయన ముఖం చూసో ఆయన ముఖం చూసో నేను వద్దంటున్నాను, నేను ఇవ్వాలంటున్నాను అది రాదు.